మీ పేరమ్మా? నా పేరు చెలికాని భూలక్ష్మి అండి, మాది తెనాలి. ఎందుకు వచ్చావు జనసేన పార్టీ ఆఫీస్కి? జనసేన పార్టీ న్యాయం చేస్తారని వచ్చాను సార్. దీంట్లో నేను సభ్యురాలను సార్. అసలు ఏంటమ్మా సమస్య ఏంటి మీది? సమస్య అయితే మా అబ్బాయి 2020 ఆగస్టు 31వ తారీఖు చనిపోయాడండి, హార్ట్ అటాక్ వచ్చి. అయితే ఆ టైంలో చంద్రన్న బీమా ఉందన్నారు. తర్వాత జగనన్న బీమా మీకు ఇస్తామమ్మా అని సెలక్షన్ అయిందన్నారు. అన్నాక జగన్ ఆఫీస్కి 4 సార్లు వచ్చానండి తాడేపల్లి. ఆయన వచ్చిన కాడి నుంచి 4 సార్లు వచ్చినప్పుడు 4 సార్లు మీకు ఓకే అయింది అన్నారండి. లాస్ట్లో 2023 దిగేలో లాస్ట్ టైంలో మీరు జనసేన పార్టీ సభ్యురాలు మీకు రావు, అకౌంట్లో కూడా మీకు పడిపోతాయి చూసుకొని అకౌంట్ కూడా తీసుకున్నారండి. తీసుకున్నాక మీరు దాంట్లో నెంబర్లు ఇప్పుడు జనసేన పార్టీ మెంబర్లు అని చెప్పేసి ఇవ్వడం లేదు మాకు. అప్పటి నుంచి తిప్పుతున్నారు సార్. ప్రతిసారి గుంటూరు 4-5 సార్లు తిరిగాను సార్. తెనాలి కలెక్టర్ ఆఫీస్ కాడికి తిరిగాను, మంగళగిరి అదే జగన్ ఆఫీస్ కాడికి 4 సార్లు. ప్రతి లెటర్ నేను తిరిగిన ప్రతి లెటర్ నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి సార్. కానీ ఇప్పుడు కూడా నేను నాకు తెనాల్లో మనోహర్ గారిని కూడా కలవకుండా ఇక్కడ నాకు న్యాయం జరుగుతారని నేను ఇక్కడికి వచ్చాను సార్. మా కోడల పరిస్థితి బాగోలా. ఆ అమ్మాయి ఆకుకూరలు అమ్ముకుంటుంది. ఆ అమ్మాయికి రోజుకి 200 మాత్రమే వచ్చింది. మరి ఇంత సమస్యతో వచ్చావు, మరి పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని నమ్ముతున్నావా? నమ్ముతాను సార్. ఆయన చేస్తారనే నేను నమ్ముతా. మా కోడలికి న్యాయం చేయాలి. ఆ 2 లక్షలు ఏదో ఒకటి ఆధారం కావాలి. నా కోడల కోసం నేను వచ్చాను సార్. నా కోడలికి న్యాయం చేయాలి. చిన్న వయసులో నా బిడ్డ చనిపోయాడు. నా కోడలికి న్యాయం చేస్తాడు ఆయన. నేను గట్టిగా చర్య ఇదే మాట నా 3 సంవత్సరాల కింద కూడా ఇట్టాగే మాట్లాడాను సార్. అప్పుడు ఏమన్నారు, తెలుగుదేశం లేదు ఏదీ లేదు మేము ఇస్తామమ్మా అని. అప్పుడు జగన్ ప్రభుత్వంలో కూడా అట్టాగే మాట్లాడి నాది సోషల్ మీడియాలో కూడా పెట్టారు సార్. కానీ మాకు న్యాయం జరగల. ఆ అమ్మాయి పరిస్థితి చూస్తే మీరే అనుకుంటారు. తెనాలిలో మార్కెట్ ఏరియాలో ఆకుకూరలు అమ్ముకుంటారు. ఆ అమ్మాయికి ఒక బాబు. ఏదైనా దయచేసి అమ్మాయికి సహాయం చేస్తారని ఆ అమ్మాయి వంతుగా నేను కోడలుగా అత్తగా నేను తిరుగుతున్నాను నా కోడల కోసం. మరి ఈ పార్టీ ఆఫీస్లో న్యాయం జరిగిద్దని నమ్ముతున్నావా? నమ్మేనే నేను వచ్చాను సార్. నాకు జరిగిద్దని నమ్మకం మీద నేను వచ్చాను సార్. నాకు ఆ ధైర్యం ఉంది, చేస్తాడు అని ధైర్యం ఉంది. పవన్ కళ్యాణ్ గారు చేస్తారు అని నేను ఆశతో వచ్చాను సార్. అది కొంచెం ఇది మాకు దయచేసి సహాయంగా మీరు చేస్తారని మేము చెప్తున్నాను సార్.